ఇది దాచుకోరు. సో వాళ్ళు విన్నది, వాళ్ళు ఫీల్ అయినది, ఈవెన్ ఇంక్లూడింగ్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ తొందరగాను అందరితోనూ చెప్పడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే యూజువల్గా జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన మెయిన్ ఇదేంటంటే, వీళ్ళు యూజువల్గా ఫ్యామిలీతో కానీ లేకపోతే లైక్ సిబ్లింగ్స్ వాళ్ళ తోడ పుట్టిన వాళ్ళతో కానీ స్ట్రాంగ్ రిలేషన్ని యూజువల్లీ మెయింటైన్ చెయ్యరు. అంటే పుట్టి పెరిగిన ఫ్యామిలీతోటి సిబ్లింగ్స్ తోటి కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు సెల్ఫ్ డిపెండెంట్, అంటే సొంతగా వాళ్ళంతట వాళ్ళు ప్రతి విషయంలోనూ నిలబడాలి, సాధించాలి అనుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అండ్ వెన్ ఇట్స్ కమ్ టు లైక్ చదువు అండ్ వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఉన్నప్పుడు చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. చదువుకునేప్పుడు ఆ డెడికేషన్ ఉంటుంది, పని చేసేటప్పుడు ఆ డెడికేషన్ ఉంటుంది. సో కొంతవరకు డెడికేటెడ్గా వర్క్ లైఫ్లో ఉంటారు. అండ్ దీని కారణంగా యూజువల్గానే వీళ్ళు వర్క్ లైఫ్లో చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే యూజువల్గా వీళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేది 50 ఇయర్స్ అరౌండ్, 50 పడి దగ్గర వీళ్ళు అన్ని రకాలుగాను సెటిల్ అవుతారు. అయితే ట్రబుల్సమ్గా ఉండే టైం పీరియడ్ 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ 27 ఇయర్స్ వరకు ఉండే టైం పీరియడ్ కొంతవరకు ఇబ్బందులు ఇచ్చేది, కష్టపెట్టేది. అంటే లైఫ్లో అందరూ ఏదో ఒక ప్రాబ్లమాటిక్ టైం పీరియడ్లో ఉంటారు. సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది టఫ్ కండిషన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ కానీ, ఫైనాన్షియల్లీ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం కానీ ఇవి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ వైపు వెళ్ళేది 28th ఇయర్ నుంచి, 28వ సంవత్సరం నుంచి వీళ్ళు సరైన డైరెక్షన్లో వెళ్తారు. అండ్ తప్పకుండా ఇయర్ బై ఇయర్ ప్రతి విషయంలోనూ ఇంప్రూవ్మెంట్ని, సక్సెస్ని అండ్ ప్రోగ్రెస్ని రికార్డ్ చేసుకునే పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అంటే కొంత మొదలైనప్పటికీ సెటిల్మెంట్ అనేది కొంచెము లేట్గా ఉండే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ యూజువల్లీ సిబ్లింగ్స్ తోటి పెద్దగా బాండింగ్ అనేది పెద్దగా ఉండదు. కానీ మ్యారీడ్ లైఫ్, భార్య లేదా భర్తతోటి వీళ్ళకి చాలా మంచి క్లోజ్ రిలేషన్ అనేది ఉంటుంది. అండ్ యూజువల్గా వీళ్ళకున్న అన్స్టేబుల్ నేచర్ వలన కొంతవరకును ఈ ఇంటాక్సికేషన్ అంటే టాక్సిక్ వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. అంటే మత్తు పదార్థాలు